నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. మాతృశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో భక్తుల రద్దీ. వేములవాడ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 3 పరీక్షలు. ఆదివారం రోజున ప్రారంభమైన గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. జిల్లాలోని 25 కేంద్రాల్లో టీఎస్ఎస్పీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో మొదలయ్యాయని తెలిపారు. ఉదయం 9:30 పరీక్ష కేంద్రాల వద్ద గేట్లను మూసివేశారు. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రతి కేంద్రం వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో పాటు ఎస్ఐలను, రూట్ అధికారులను నియమించామని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. మన తెలంగాణలో గ్రూప్ 3 ఎగ్జామ్ కండక్ట్ అవుతున్నాయి. దానిలో మన జిల్లాలో 24 సెంటర్స్ ఉన్నాయి. దానిలో అన్ని సెంటర్స్ కి మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన ఫోర్స్ 7 నుండి ఇక్కడ నిలబడి ఉన్నారు. 7 to 8 వాళ్ళ శానిటైజేషన్ మొత్తం లోపల పోయి శానిటైజేషన్ చేశారు. దాని తర్వాత 8 తర్వాత స్టాఫ్ కి ఎంట్రీ చేశారు. 8:30 నుండి పిల్లలు ఎగ్జామ్ రాసిన వాళ్ళు లోపల పోతున్నారు. దానికి ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ మొత్తం చెకింగ్ చేస్తున్నారు. మన వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ రిస్కింగ్ లో చేస్తున్నారు. అన్ని సెంటర్ లో మనం బీడీ టీం ఏర్పాటు చేశాము. ఈ పిల్లలు కూడా మంచిగా చదివి వచ్చారు. మీరు మంచిగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. మీ అందరికి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ ఆసుపత్రిలో ఆదివారం రోజున ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. వేములవాడతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చి గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన శిబిరంలో ప్రజలకు గుండె సంబంధిత ఈసీజీ మరియు 2D ఈకో పరీక్షలు నిర్వహించి మందులు పంపించేశారు. తీవ్రత అధికంగా ఉన్న వారికి శస్త్రచికిత్సకు సిఫార్సు చేసినట్టు డాక్టర్ తెలిపారు. ఏమైతుంది సరే, ఇప్పుడు మందులు రాసిన మందులు వాడుకో. తర్వాత ఈ తగ్గుకి తమ్ములకి ఈరోజు నవంబర్ 17, 2024 నాడు మాతృశ్రీ హాస్పిటల్ మల్లారం రోడ్ నందు మాతృశ్రీ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినాము. ఇందులో
ఉచిత మెగా వైద్య శిబిరంలో గుండె వైద్య శిబిరం మరియు షుగర్ టెస్టులు చేయించినాము. ఇందులో ఈసీజీ, టూడీఎకో, హెచ్బిఏ1సి, ఆర్బిఎస్ ఈ టెస్టులు చేసినాము. మిగతా టెస్టులలో 20-25% డిస్కౌంట్ ఇచ్చినాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య డయాబెటీస్ ఎక్కువ అవుతుంది, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. దీని గురించి అవగాహన కల్పించాలని, దీని గురించి ఎవరైనా ఉన్న ముందు వాళ్ళు జాగ్రత్తలు చేయాలని, దీనికి ఏమైనా గుండెకు సంబంధించిన వాళ్ళకి ఫ్రీ ఎకో క్యాంప్ చేస్తున్నాం. టూడీ ఎక్కువ మామూలుగా 2,500 రూపాయలు ఛార్జ్ అవుతుంది, అలాంటిది మేము ఈరోజు ఫ్రీగా చేస్తున్నాం. హెచ్బిఏ1సి బయట 650 రూపాయలు అవుతుంది, అది రోజు మేము ఫ్రీగా చేస్తున్నాం. ఈసీజీ 200 ఉంటుంది, అది కూడా ఫ్రీగా చేస్తున్నాం. కొంతమందికి ఉచితంగా మందులు కూడా ఇచ్చినాము. ఇలాంటి క్యాంప్ పెట్టినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మాతృశ్రీ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ సేవలు, ఆర్థోపెడిక్ సేవలు, మళ్ళీ ప్రతి మంగళవారం ప్రముఖ కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ వాళ్ళు వస్తున్నారు. ప్రతి శుక్రవారం, 2వ శుక్రవారం, 4వ శుక్రవారం వస్తున్నారు. వైద్య సేవలు విస్తరిస్తున్నాము. అది ముందు 6 పడకలు ఉన్న హాస్పిటల్ ఇప్పుడు 50 పడకల హాస్పిటల్ అయింది. ఇక్కడ నుంచి మనం ఎంతో మందికి ఇస్తున్నాం. చాలా మందికి ఉచితంగా కన్సల్టేషన్ ఇస్తున్నాం. అవసరం మేరకు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాం. దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వేములవాడ నియోజకవర్గ టీడీపీ పార్టీ అధికార కమిటీ సభ్యులు మోతిరాజరెడ్డి తెలిపారు. ఆదివారం రోజున వేములవాడ నియోజకవర్గంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాల రాజకీయ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని దివంగత ఎన్టీఆర్ స్థాపించారని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా తెలుగుదేశం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. పార్టీ అభిమానులు తెలుగుదేశం సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బైరగోని ప్రవీణ్, ఆర్ఎం మల్లేష్ తదితరులు ఉన్నారు. పార్టీ అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఎదుగుదలను కృషి చేయడానికి పాటుపడ్డాడు. అదే మార్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ జాతీయ అధ్యక్షులుగా పార్టీని ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకు, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఎదుగుదలకు కృషి చేసినటువంటి గొప్ప పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ చెప్పుకోవచ్చు. ఆనాడు వారి ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించి ప్రజల అభ్యున్నతికై పాటుపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానిలో భాగంగా ఇప్పుడు మేము వేములవాడ నియోజకవర్గంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రజా ప్రభుత్వాలని చెప్పేసి వాటి మీద కూడా అవగాహన కల్పిస్తూ ప్రజలకు వారి అభ్యున్నతికై పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. నా పేరు మోతిరాజరెడ్డి, తెలుగుదేశం పార్టీ వేములవాడ నియోజకవర్గ అధికార కమిటీ మెంబర్. ఆదివారం రోజున సెలవు దినం కావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా మారిపోయింది. కార్తీక మాసం కావడం వల్ల సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తలనీలా సమర్పించి ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన అనంతరం రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ క్యూ లైన్ లో భక్తులు స్వామివారి దర్శనానికి దాదాపు 3 గంటల పైగా వేచి ఉన్నారు. దర్శనానికి విచ్చేసిన భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈవో వినోద్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ గుడికి సంబంధించిన అంతేనా? ముస్తాబాద్ మండలానికి చెందిన సామాజిక కార్యకర్త చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మద్దికుంట గ్రామానికి చెందిన లతా పోచయ్య కూతురు మహాలక్ష్మి నిత్య వివాహానికి పుస్తమట్టలతో పాటు చీరను కానుకగా అందజేశారు. గూడెం గ్రామానికి చెందిన మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగర్ రావులు అనేక మంది నిరుపేదలకు వివాహ సమయంలో అండగా నిలవడం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు రాయన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన మద్దికుంట లత పోషయ్య గారి కూతురు పూజ వివాహం మహాలక్ష్మి వివాహం 20 డేటు ఉన్నందున
గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు మరియు విద్యాసాగరరావు గారికి వారి ఇంటి యొక్క పరిస్థితి తెలపగా వారు మా పిల్లి కూతురుకు పుస్తమటలు చీర ఇవ్వడం జరిగింది. వారికి మా చిప్పలపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఇదేవిధంగా చిప్పలపల్లి గ్రామంలోని ఏ కార్యక్రమానికైనా మేము చెప్పడంతోనే సహాయం చేస్తున్నారు. అదేవిధంగా బట్టలు, దుప్పట్లు, శ్రద్ధలు, చీరలు, పుస్తమట్టలు ఆర్థిక సాయం చేసిన వారు మా చిప్పలపల్లి తరఫున వెంకటేశ్వర కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఓకే. శ్రీశైలం జిల్లా ఉత్సవాల మండలం చిప్పలపల్లి గ్రామంలో మద్దిగుంట లతా పోచయ్య గారి కూతురు మహాలక్ష్మి గారికి పుస్తమట్టెలు ఇవ్వడం మన చిట్నేని మాధవ వెంకటేశ్వర గారు మరియు విద్యాసాగరరావు గారు వీరు పుస్తమట్టెలు వితరణ చేశారు. వీరు ఏ ప్రోగ్రాం అయినా, ఏ మంచి ప్రోగ్రాం అయినా, ఏదో ఎవరికైనా ఆపద వచ్చింది అంటే చలికి దుప్పట్లు కానీ, పేదవాళ్ళకు ఆర్థిక సహాయం కానీ, డబ్బు రూపేణా మా ఊరికి సహాయం చేయడం జరుగుతుంది. మొదటగా మా రాయమాలకు కృతజ్ఞతలు. వాళ్ళకు మాత్రం కంపల్సరీ మేము కృతజ్ఞతలు తెలుపుతాను. మా రాయమాలు కూడా అందరికీ గిట్లా అని తెలియగానే వాళ్ళకి చెప్పడము, వాళ్ళు ఇవ్వడము ఇదొక మంచి ప్రయోజనం లెక్క ఉన్నది. కాబట్టి మేము ఇవాళ పుస్తమట్టెలు చీర వితరణం చేయడం జరిగింది. ఇది చిప్పలపల్లి గ్రామం తరఫున ఆ చిట్నేని మాధవ వెంకటేశ్వర గారు, విద్యాసాగరరావు గారికి మా యొక్క కృతజ్ఞత. నవంబర్ 19న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సిపిఎం పార్టీ మహాసభను కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బోయినపల్లి మండల నేతలు పిలుపునిచ్చారు. దేశాయపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరించి 19వ తేదీన నిర్వహించే 3వ మహాసభలో విజయవంతం కావడానికి కార్మిక కర్షకులు భారీగా తరలి రావాలని మహాసభల ముఖ్య అతిథిగా సిపిఎం అగ్రనేతలు తమ్మినేని వీరభద్రం, పాలడుగు భాస్కర్, స్కైలాబ్ విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ర్యాలీ అనంతరం మహాసభలు ఏర్పాటు చేస్తామని మండల కార్యదర్శి గురజల శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సింగిరెడ్డి శంకర్, ఎర్ర నాగరాజు, అనుముల రవి, ఆవుల రాములు తదితరులు హాజరయ్యారు. జిల్లా బోయినపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యం లోపట రేపు 19వ తారీఖు నాడు జరిగే జిల్లా పార్టీ మహాసభల కరపత్రాన్ని ఈరోజు దేశాయపల్లి గ్రామంలో పత్రికా సమావేశం సందర్భంగా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి 19వ తారీఖు నాడు అనగా మంగళవారం రోజున జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ర్యాలీ ప్రదర్శన, అన్ని రంగాల కార్మికులతోటి పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రదర్శన ర్యాలీ ఉంటుంది. కాబట్టి అలాగే ఆ రోజు ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే మహాసభలను అట్టహాసంగా విజయవంతం చేసే కార్యక్రమం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వంతో కార్మికుల సమస్యల పట్ల ఎదుర్కొనే సందర్భం వేదిక. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 ఏళ్లకు సరిపడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలనే దాని మీద ఎదుర్కొనే దాని గురించి వేదిక అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని రంగాల వర్గాల కార్మికులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి కార్మికుడి మీద, కార్మికురాల మీద ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించి 19వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మండల సిపిఎం పార్టీ పక్షాన ఖచ్చితంగా వచ్చి ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొక్కసారి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన మా మండల పార్టీ కమిటీ మండల నాయకుల పక్షాన ఈ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వేములవాడ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 3 పరీక్షలు ఆదివారం రోజున ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 పరీక్ష కేంద్రాల వద్ద గేట్లను మూసివేశారు. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రతి కేంద్రం వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో పాటు ఎస్ఐలను రూట్ అధికారులుగా నియమించామని తెలిపారు.
వేములవాడ అర్బన్ మండలం మారుపాక నంది కమ్మన్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెన్బాడర్ ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలను టీఆర్ఎస్ పార్టీ వారు మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని తెలిపారు. ఆనాడు పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నేడు ముంపు గ్రామాల ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్బన్ మండల కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ముంపు గ్రామ ప్రజల నిర్వాసితుల చిరకాల కోరిక గత ప్రభుత్వము జూన్ 18, 2015 రాజన్న తంతల మీద రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్లు ఇస్తని రాజన్నకు చెడగోపు పెట్టి అనాపైస బడ్జెట్ లో పెట్టని బీఆర్ఎస్ ప్రభుత్వం అధినేత కేసీఆర్ అదేవిధంగా అదే రోజు ముంపు గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులకు 5,40,000 బెడ్రూమ్ ఇస్తాని ఇవ్వని మాట ఏదైతే ఇవ్వని సందర్భం ముంపు గ్రామాల ప్రజలు చిరకాలంగా ఉద్యమాలు చేసి పాదయాత్రలు, వంట వార్పు, ధర్నాలు, రాస్తారోకలు, అమర నిరాహార దీక్షలు అందులో మేము సైతం పాల్గొని ఆ క్రమంలో వీరికి అండగా పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం కార్యక్రమం. రైతన్నల చిరకాలిక కోరిక శ్రీపాద ప్రాజెక్ట్ ఈరోజు కలిగొండ సూరవం ప్రాజెక్టు దగ్గర పనులు ప్రారంభం కావడానికి, మరిపల్లి చెరువు ప్రారంభమవుతుంది, లచ్చపేట దగ్గర చెరువు ప్రారంభమవుతుంది, మలక్పేట రిజర్వాయర్ నుంచి ఈరోజు సముద్ర లింగాపూర్ వరకు కూడా కాలువ ద్వారా నిలిచే కార్యక్రమం. ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల అమలు కోసం గౌరవ ముఖ్యమంత్రి 25 వస్తున్న క్రమంలో ఈ విధంగా జీవో రూపంలో మెడ్మానర్ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఇంచుమించు ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకున్నాం. అందరికీ సెలవు. నమస్కారం.